అమెరికా ఓ అమెరికా. కొంచెం గాసిప్ ఇది మాట్లాడుకుందామా? మా ఇంకొక అక్కని కూడా ఎత్తిపారేశారండి సార్ మీరు. అసలు మా అక్కయ్య మీద మీరు భయపడి పట్టేస్తున్నారు సో అసలు. మీకోసం ఒక ఇది వీడియో తయారు చేసి ఉంచాను. మీరు యూ విల్ లవ్ ఇట్. అసలు ఒక అక్కయ్య తర్వాత ఒక అక్కయ్యని పంపించేస్తుంటే కిరణ్ గారు సార్ మీ అక్కయ్యకి ఒక ట్రిబ్యూట్ ఇచ్చానండి. సో పాపం ఈ అక్కయ్య అన్ని డ్రెస్సులు కూడా వేసుకోలేదు సార్. పాపం డ్రెస్సులు వేసుకోకుండా పంపించారు సార్ ఆ కింద లేబుల్ చూడండి మీరు. బండి అక్కయ్య. బండి అక్కయ్య Dow is over $50,000. I don't know why you're laughing. You're a great stock trader, as I hear, Raskin. The Dow is over 50,000 right now. The S&P at almost 7,000. And the NASDAQ smashing records. Americans' 401ks and retirement savings are booming. That's what we should be talking about. Donald Trump is the most transparent president in our nation's history. We are all acting at his directive, and America will be transparent again as well. I can't comment on whether we have or have not, or do not. I can't discuss that matter, as you know, Senator. I'm not going to discuss anything about that with you. It's a new day, it's a new administration, and everything's going to come out to the public. There's not much more we can say about the issue. I don't want to discuss any of that publicly. You can talk to Director Patel about that. We believe in transparency, and America has the right to know. I'm not going to discuss the facts of a pending case. You're welcome to talk to the FBI. Senator, I can't discuss anything. You won't even say whether you talked to the White House about this? I am not going to discuss any internal conversations with the White House with you, Ranking Member. I noticed that. This is not a popularity contest, but you're just distraction to the team. Sometimes I don't know if your concepts are right. And I'm not sure if you can lead under pressure, to be honest with you. The Dow is over $50,000. I don't know why you're laughing. Kamala, you're fired. మీరు మా ఇంట్లో అక్కాయిలందరినీ ఫైర్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంటికెళ్ళి దోసలు వేసుకోవాలంటే కష్టం అవుతుంది. దోసలో లేకపోతే పాన్ కేక్స్ అనాలేమో. మీ అమెరికన్స్ కి పాన్ కేక్స్ అంటే తప్ప అర్థం కాదు. యాక్చువల్‌గా నాకు ఇంకా ఎలాబరేట్ ఐడియా వచ్చింది. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని అక్కడ పెట్టాను. బట్ ఐ వాంట్ టు పుట్ ఎ షార్ట్ బేస్డ్ ఆన్ దిస్ వన్. మా అక్కాయిలందరూ సో ఈ పాటికి అందరూ చూసి ఉంటారండి న్యూస్. ద ప్రాబ్లమ్ ఏంటంటే గుడ్ రిడెన్స్ అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు ఏ పెంటం ఇంకో పెంటం తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ద నేమ్స్ హీ ఈస్ ఫ్లోటింగ్ ఈస్ అలీనా హబ్బా, జెనీన్ పీరో, లీ జాల్డన్, మేబీ రిలేటివ్లీ స్పీకింగ్ హీ మే బి ఓకే, అండ్ టాడ్ బ్లాంచ్. వీళ్ళలో ఎవరైనా కావచ్చని అటార్నీ జనరల్ అనేది. సో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ నా ఒపీనియన్ చెప్తాను, దెన్ ఐ విల్ ఆస్క్ యువర్ ఒపీనియన్. అటార్నీ జనరల్ బాండీని ద వే హీ ఫైర్డ్ హర్, ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ టు మీ. ఇతగాడికి లాయల్టీ అనేది వన్ వే స్ట్రీట్. షీ డిడ్ ఎవ్రీథింగ్ టు సక్ అప్ టు హిమ్ అండ్ దెన్ ప్రొటెక్ట్ హిమ్, గార్డ్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఎంత చేసినా షీఈస్ నాట్ కరప్ట్ ఎనఫ్ ఫర్ హిమ్. ఏంటి, తను అడిగినట్టు ఎవరిని ఇండైట్ చేయలేకపోయింది. జేమ్స్ కోమి ఇండైట్మెంట్ పోయింది. లిండ్సే హాలజన్ అపాయింట్మెంట్ చేస్తే అది బెడిసి కొట్టింది. అలీనా హబాని అపాయింట్ చేస్తే అది బెడిసి కొట్టింది. అలాగే జెరమ్ పవల్ని ఇండైట్ చేయడానికి ట్రై చేస్తే అది బెడిసి కొట్టింది. ఈ రకంగా ఏం చేసినా అది బెడిసి కొట్టింది. ముఖ్యంగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి ఆవిడే తను కన్ఫర్మేషన్ అయిన 2-3 వారాలకే ఫాక్స్ న్యూస్కి వెళ్ళి, ద ఫైల్స్ ఆర్ ఆన్ మై డెస్క్, ఐఎమ్ లుకింగ్ ఇంటు దెమ్, వి విల్ రిలీజ్ వెన్ ఎవర్. సో షీ డిడ్ నాట్ హ్యాండిల్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిజ్ ఎక్స్పెక్టేషన్స్. ప్రాబ్లమ్ ఈజ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ టు ప్రొటెక్ట్ హిమ్, అండ్ దెన్ తన రివెంజ్ని తీసుకోవడానికి అంత ప్రయత్నం చేసినా కానీ చాలదు మనవాడికి. సో దట్స్ వై హీ ఫైర్డ్. సో ఇంకొకది ఏంటంటే, వాట్ ఎవ్రీబడి ఈజ్ సెయింగ్, ఆర్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద అభిజ్ఞ వర్గాల భోగట ఏంటంటే, ఎలక్షన్స్‌కి ముందు
కొన్ని క్రిటికల్ రేసెస్‌లో హీ వాంట్స్ టు ఇండైట్ సమ్ కీ డెమోక్రాటిక్ లా మేకర్స్, సెనేటర్స్ అండ్ కాంగ్రెస్‌మెన్. అది చేయటానికి ఇది ఈవిడ వల్ల సాధ్యం కాదని చెప్పేసి ఇంకొకళ్ళు కొత్తగా కాంపిటెంట్ పర్సన్. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? మిలిటరీ ఆఫీసర్స్‌ని ఒక పక్క ఫైర్ చేస్తున్నాడు. తనకి దేర్ ఈస్ నో అదర్ పర్సన్ ఆర్ అనదర్ బాడీ విచ్ హాస్ టు వెట్ దీస్ డెసిషన్స్ కదా! ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎవరినన్నా అరెస్ట్ చేసి ఇండైట్ చేయాలి అంటే యూ హావ్ టు గో త్రూ ద గ్రాండ్ జ్యూరీ ప్రాసెస్, జ్యుడిషియరీ ప్రాసెస్. ఇక్కడ జడ్జిలు అడ్డుపడుతున్నారు. మిలిటరీ జనరల్ ఫైర్ చేయటం అంటే పీట్ హెగ్సెత్ వాళ్ళని పిలిచేసి యూఆర్ ఫైర్డ్ అంటే పోతది. సో, ఆ తేడా అర్థం కావట్లే ఇక్కడ. ఇదేంటి నేను అపాయింట్ చేసిన జడ్జిలే నాకెందుకు వ్యతిరేకంగా తీర్పిస్తున్నారు అన్నది ఆలోచించకుండా పాంబాండి అసమర్థత అని చెప్పి ఆవిడని ఫైర్ చేశాడు. సో, దిస్ ఈస్ వేర్ వి ఆర్. సో, స్టార్ట్ విత్ కిరణ్. అంటే పైగా ఆ రోజు పొద్దున్నే పక్కన నుంచోబెట్టుకొని నేషనలైజేషన్ బర్త్ సిటిజన్‌షిప్ దానికి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని ఆ గంట లేదు. వెళ్ళేటప్పుడు లిమోలో చెప్పాడంట. చెప్పాడు. గవర్నమెంట్ ఫైర్డ్. లిమోలోనే జరిగింది. చెప్తే మా అక్కయ్య ఎమ్మటే ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూపించేది. మా అక్కయ్య అంత లేదు చూపించింది. దే షోడ్ హర్ ఫేస్. అవును. సో షీ వాస్ లైక్ అంటే ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ కొంచెం బొటాక్స్ ఎక్కువైతే కష్టం అవుతుందండి. మీరొకరు. మీరు అసలు బోటాక్స్ ఉన్నట్లేదండి. I'm not an expert on that. That's just an offhand comment. నేను I have no evidence to. షీ ఈస్ వన్ పర్సన్ హూ డజంట్ హావ్ మారలాగా ఫేస్. అసలు మరీ దారుణం సార్. ఓ పక్కన ప్రొఫెసర్, ఓ పక్కన డాక్టర్ కలిసి మా అక్కయ్యని పట్టుకొని అది మాట పడితే అది మాట అంటారా? పాపం ఉద్యోగం పోయి ఆమె ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటది. ఆమె ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటుంది. అసలంటే అసలు అంత బలంగా ఎవరన్నా వస్తారండి ప్రెసిడెంట్ గారికి? ఇప్పుడు జేడీ గారిని రమ్మని చూద్దామట. ఎవరు రాలేరు. అంత బలంగా అసలు కాంగ్రెస్ లో పోయి దడదడలాడించింది. మా డౌ జోన్స్ పెరిగింది, మా ఎస్ఎన్‌పి పెరిగింది, మా నాస్డాక్ పెరిగింది, అన్ని పెరిగినాయి. 401k పెరిగింది. ఇంకేం పెరగాలిరా మీకు అని చెప్పింది. అదే చెప్తున్నా. వై డౌ ఇస్ అట్ $50,000. Why are you laughing, rascal? మిమ్మల్ని అందరిని గొప్పోళ్ళని చేసింది. మీ డబ్బులన్నీ పెంచిపెట్టింది. అయినా మీరు అసలు విశ్వాసం లేదు సార్. పైగా ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నారు. నేను Yeah. ఖండిస్తున్నా సార్. Yeah. డ్రాక్స్ గారు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం Yeah, మాట్లాడారు? there's nothing much అండి. Basically, okay, going down the list of people, I am thinking if there is Poly Market or better తీసుకుంటే will get fired next అని I think I'll put the labor secretary next. Major factor being she's a woman. Oh yeah. అబ్బా! మీరు అసలు అసలు మహిళల్ని మళ్ళీ 1950స్‌కి తీసుకెళ్ళేటట్టున్నారు. అరే దట్స్ వాట్ హిస్ స్లోగన్ కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే 1950s అంటే the whole concept of turning point and all these MAGA and organizations is having a trad wife, right? A trad wife doesn't work outside the house, so she should stay in the house, I guess. Yeah, DFW దేశీ గారు మీరేమంటారు? ఉన్నారు లేరు. Yeah, she may be సుబ్బారావు గారు. నాకు ఎక్స్ట్రా యాక్సిడెంట్ ఏం లేదండి. బట్ న్యూస్ అయితే దట్స్ రూమర్ ముందర ఒక రోజు 2 రోజుల ముందర నుంచో అయితే నేను వాచ్ చేస్తాను న్యూస్. నిజంగా రూమర్ ఏమంటున్నా కానీ బట్ స్లోగా కిరణ్ గారు అక్కయ్య గారిని గొప్ప అంటే అంటే చీర సారా ఇచ్చి అరే మీ గోదావరి జిల్లా వాళ్ళు అక్కయ్య అంటారండి, మా గుంటూరు జిల్లా వాళ్ళు అక్కాయ. ఇప్పుడు కిరణ్ గారు వాళ్ళ అక్కాయ గుంటూరు జిల్లా వాళ్ళది అది. అదే ఇప్పుడు కిరణ్ గారు వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి మరి. వాళ్ళ అక్కయ్య గారికి ఏదో చేసిన అక్కయ్యకి మేము కూడా అవును సార్. రాత్రి పిండి రూపాయలు సార్. పొద్దున్నే రాగానే ప్యాన్ కేక్‌లు వేసుకోవడమే. నథింగ్ న్యూ టు యాడ్. సో వన్ మోర్ థింగ్ అండి. ఇప్పుడు రావు గారు చెప్పిందానికి సార్ మేము ట్రాన్స్పరెంట్‌గా ఉన్నాం సార్. 3 రోజుల ముందే చెప్తున్నాం. మీకు అర్థం కావట్లేదు అంతే. మీరు రూమర్ అనుకున్నారు. అసలు రూమర్‌లనే లేవు. ఓకే. ఒక మీరు గూగుల్ చేయకుండా చెప్పండి ఇది. అది డ్రాక్స్ గారిని అడగని ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను కిరణ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంతమంది ఏజీలు ఉండేవారు? 5 అనుకుంటా కదా? సుబ్బారావు గారు. తెలీదు సార్. యాహ్! DFW దేశీ గారు ఉన్నారా? లేరండి. ఓకే. డ్రాక్స్ గారు మీకు తెలిసే ఉంటుంది. I think 3 కదా టోటల్. 4 అండి.
ఫోర్ సెషన్స్ సెషన్స్ వాడు ఉన్నాడు కదా టాయిలెట్ పెద్ద టాయిలెట్ అని బిల్ బార్ ఒకడు వాళ్ళిద్దరు కూర్చున్నారు నాకు. లాస్ట్ లో ఒక బాల్డ్ అతను పెట్టాడు కదా, అతను కూడా ముగ్గురు. సో అదే లేదు, ఆయన మా కాలేజీ బోర్డ్ ఆఫ్ విజిటర్స్ లో ఉండేవాడు ఆయన, జెఫ్. సో అతను వీక్ వారేశారు. మీరు అన్ని అమెరికన్ అటార్నీ జనరల్ అయ్యి అడిగితే మాకు అడగదు సార్. మేము అంటే మేమేమో మాది మెయిన్ కాలు ఆంధ్రాలోనే ఉంటుంది. మేము ఇప్పుడిప్పుడే కొత్తగా రాజధాని ఫామ్ చేసుకున్నాం అమరావతి అని చెప్పి 12 ఏళ్ళు చెప్తా ఇప్పుడు ఫామ్ అయింది మాకు. అన్నా మీకు మళ్ళీ గుర్తు చేయాలన్నా, ఇది అమెరికా. ఈ షో పేరు అన్నా ఇది అమెరికా. మేము సార్ చూసేది, మేము మా తెలుగు వాళ్ళు చూసేది. మీకు తెలుగు ఆడియన్స్ పక్కన బాబు అసిమిలేట్ అవ్వండి అయ్యా బాబు, అసిమిలేట్ అవ్వండి. మా తెలుగు వాళ్ళని పక్కన పెడితే మీకు ఎంతమంది సార్ చూసేది స్టోరీ? ఓకే. ఇంకొకటి ఏంటంటేనండి, వన్ అదర్ థింగ్ హీ వాంటెడ్ టు డూ ఇస్ ఇండైట్మెంట్స్ ఒకటి. ఈ ఎలక్షన్ ఇంటర్ఫీరెన్స్ కి ఈ ఏజీ చాలా క్రిటికల్ పాత్ర వహిస్తుంది కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ పాలీ మార్కెట్లోను వీటిల్లోనూ మీరు చూస్తుంటే గమనిస్తుంది, సెనెట్ డెమోక్రాట్స్ చేతిలోకి వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంకా స్టిల్ రిపబ్లికన్స్ ఆర్ ఫేవర్డ్, కానీ he wanted to have entirely new set of nominees before the election itself. తర్వాత తెలదని, అందుకని ఇప్పుడే మొదలు పెట్టాడు అంటున్నారు. ఇంకా తర్వాత ఇప్పుడు ఇందాక డ్రాక్స్ గారు అన్నారు చూసారా, హీ సీమ్ టు బి ఫైరింగ్ ఉమెన్ ఫస్ట్. ఇప్పుడు క్రిస్టినోమ్ అయింది, 2 వారాల్లోపే పామ్ బాండీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ నేమ్ బయటకు వచ్చేది తులసి గ్యాబర్డ్, కామర్స్ సెక్రటరీ ఇద్దరు అంటున్నారు. తులసి గ్యాబర్డ్ ఐ థింక్ షీఈ్ ఆల్రెడీ కుక్. క్యాష్ పటేల్ కూడా సీమ్స్ టు బి లైక్ హీస్ ఆన్ ద వర్జ్. సో ఇది ఇక్కడ సెక్సిజం, well you take a pick, sexism ఉందా లేదా అనేది దాని గురించి. that is what people are saying. అదే అభిజ్ఞ వర్గాలు